ఈ ఒకవైపున హిందూ దేవీ దేవతలని అవమానిస్తున్నారు, అన్యాయం జరుగుతోంది అని మాట్లాడితే దానినే మతోన్మాదం అని చెప్తూ, హిందూ దేవీ దేవతల్ని ఎలా అవమానించాలో ప్రాక్టీస్ చేపిస్తుంటే దాన్ని సెక్యులరిజం అని చెప్పడం ఎంతవరకు సబబని ఆలోచించాలి. తాజాగా మధ్యప్రదేశ్‌లో కంద్వా అనేటటువంటి ప్రాంతంలో రజాక్ ఖాన్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకయ్యా అంటే హనుమంతుడి ఆలయంలో దేవుడి చేతిలో మాంసం పెట్టాడు. ఏంటది అంటే తన మత గురువు ఏం చెప్పాడు అంటే, నువ్వు అలా చేస్తే నీకు ఆదాయం సిద్ధిస్తుందని చెప్పాడట. దాంతో అతను చేసినటువంటి దుష్కృత్యం ఇది. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే విక్టిమ్ కార్డు తీస్తారు. తెలియకేదో జరిగిపోయింది అన్నటువంటిది. ఇదే తెలియక ఒక వ్యక్తి వేరే మతాచారాలకు సంబంధించిన స్థలాల్లో కనుక ఏమైనా చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? మన దేశంలో హిందూ ఆలయాల మీదన, హిందూ దేవుళ్ళ మీదన వెటకారాలు, ఈ అరాచకారాలు, ఈ రాక్షసకాండలు ఎందుకు జరుగుతున్నాయి? దాన్ని ప్రశ్నించినప్పుడు మళ్ళీ హిందువులనే ఉన్మాదులుగా ఎందుకు చూపెడుతున్నారు? హిందూ దేవుళ్ళని అవమానించడం అనేటటువంటి దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అలా తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళని ఎందుకు ఆ మతంలో ఉన్నటువంటి వాళ్ళు నిలదీయటం లేదు? ఎందుకు గొడవలు పెడుతున్నారని ప్రశ్నించటం లేదు? పైగా గొడవలు పెట్టాలనుకునే వాళ్ళ పక్షాన ఎందుకు నిలబడుతున్నారన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి.